సో వెనక వరుసలో ఉన్న వాళ్ళు గురించి చూద్దాం. ఫస్ట్ ఎంతమంది దగ్గర ఖర్చీఫ్లు తీసుకొచ్చారు? ఎస్ ఎస్. అదేంటి సీటింగ్ ఇచ్చాక కూడా ఖర్చీఫ్ ఎందుకు తెచ్చుకున్నారు మీరు అందరూ? ఓహో, దోమలు అవి ఇవి ఉంటాయి. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో మీరు అటు ఇటు పక్కకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఖర్చీఫ్ వేసుకోవాలి, తప్పదు. బట్ ఇప్పుడు వచ్చి ఆయన పాట పాడితే గ్యారంటీగా ఖర్చీఫ్లు తీస్తారు, అలా అందరూ డాన్స్ చేస్తారు. ఎందుకంటే ఆయన సాధారణంగా సినిమా చూపించేస్తాడు ఆయన. సో అద్భుతమైన ఎనర్జిటిక్ సింగర్ కి స్వాగతం పలుకుదాం. 3, 2, 1 జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. సింహ జంక్షన్ లో నిలబడితే ఆయన ఆగడు. దుబాయ్ సెంటుతో గుబాళిస్తూ సినిమా చూపిస్తా మామా అంటాడు. ఓ రబ్బా అని గొంతెత్తితే ఇక సింహ గర్జనే. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తిలెక్క గుచ్చుతాంది దీని సోకే. శ్రీమంతుడు, ఆగడు, రేసు గుర్రం, సర్దార్ గబ్బర్ సింగ్, లయన్ మొదలైన చిత్రాల్లో మాస్ పాటలతో కుదిపేసిన సింహ మన తెనాలి ఈటీవీ సూపర్ మస్తీని తన మెటాలిక్ వాయిస్ తో దిమ్మ తిరిగేలా కుమ్మేయడం ఖాయం. గనగనగనగన గుండెలలో గంటలు మోగను, రక్కసి మూకలు ముక్కలు ముక్కలయ్యేలా. గనగనగనగన కన్నులలో చిచ్చులు రేగను, చిక్కటి చీకటి రగరగిలించేలా. నువ్వు గిట్ట గాబరగి మన తట్టర గిట్టర సక్కర గిక్కరొచ్చి పడిపోగే. నీకు నాకన్న మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. సినిమా సువిత్త మామ, నీకు సినిమా సువిత్త మామ, సీను సీనుకి నీతో సిడి కొట్టిత మామ.
ఎనర్జీ, ఆ బేస్, ఆ సౌండ్ అలా వస్తుంటే పాపం ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళు ఇప్పుడిప్పుడే చక్కగా స్టేజ్ మీదకి రావడం కానీ అండ్ ఇలాంటి మంచి పెద్ద సింగర్స్ తో పాడడం నేర్చుకుంటారు. వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్ చూసారా? అయ్యో వాళ్ళు చాలా ఎస్టాబ్లిష్డ్ సింగర్స్ అండి. అదే అంటే నేను అంటున్నాను, మీలాంటి వాళ్ళతో పాడడం, మీ ఆ ఎనర్జీతో మీరు పాడుతుంటే ఆ అమ్మాయి అంత ఎనర్జీతో కూడా సినిమా చూపిస్తామా అమ్మా అంటుంది పాపం. బట్ వండర్ఫుల్ మీ ఇద్దరు. అండ్ శివ గారు యాజ్ యూజువల్ ఆ బేస్ వాయిస్ లో మీరు కొడితే చాలా సంతోషం. ఇలా జనానికి మమ్మల్ని పిలిపించి ఇంత మంచి పాటలు ఇచ్చి పాడిస్తున్నందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు. ఇంత చక్కగా మాట్లాడితే మీ అందరూ సైలెంట్ గా ఉండడం ఏం బాలేదు. గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.